మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకుందాం. క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తిథి అష్టమి, మధ్యాహ్నం 1:25, తదుపరి నవమి, నక్షత్రం పుష్యమి, తెల్లవారుజామున 5:16, తదుపరి ఆశ్లేష, వర్జం ఉదయం 11:45 నుండి 1:33, దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:20, అమృత గడియలు రాత్రి 10:15 నుండి రాత్రి 12:01 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, సూర్యోదయం 6:01, సూర్యాస్తమయం 4:20. ఈరోజు వార్తల్లో విశేషాలు అయితే చూద్దాం. రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? రైతులకు 500 బోనస్ ఏది? అధికారంలోకి రాగానే వరికి 500 బోనస్ ఇస్తామని, రైతు భరోసాను ఎకరానికి 15,000 ఇస్తామని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి నెలలు గడుస్తున్న హామీలు ఏమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ నేతలు అడుగడుగునా నిలదీయాలని రైతులు పిలుపునిచ్చారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ, ఎమ్మెల్సీ కవిత. పండిన ప్రతి గింజ కొంటాం. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన విపక్ష అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏదో దీక్ష చేస్తున్నారని, అర్ధరహితంగా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, జీవన్ రెడ్డి తమ ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీకి ఎదురు దెబ్బలే. రేవంత్ సర్కార్పై ప్రజా ఆగ్రహం. మోడీ 10 ఏళ్లలో చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ పైనే తెలంగాణ ప్రజల చూపు. నేతల వలసలతో పార్టీలకు నష్టం లేదు. లోక్సభ ఎన్నికల్లో విజయం మనదే. పెద్దపల్లి, వరంగల్లోనూ గెలుస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్కు అటు బీజేపీకి రాష్ట్రంలో ఒకేసారి ఎదురొబ్బ తగలబోతుందని భారస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోసెన్ చెప్పారు. వరంగల్తో పాటు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో ఆయన విడివిడిగా సమావేశం నిర్వహించారు. వరంగల్లోని చివరి క్షణంలో కడియం కుటుంబం పార్టీ మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలిపారు. కొందరు నాయకులు వలన వెళ్లినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని వెల్లడించారు. వరంగల్ నుంచి బరిలో దించిన డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ అభ్యర్థులపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కేటీఆర్ తెలిపారు. 15 ఆగస్టులోగా రైతు రుణమాఫీ. ఏక మొత్తంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఎస్సీ వర్గీకరణ కోసం కట్టుబడి ఉన్నాం. మాదిగలకు త్వరలో మరిన్ని పదవులు. ముదిరాజులకు న్యాయం చేస్తాం. పార్టీలో ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పిస్తాం. లక్ష్యం చేరుకోవాలంటే కాంగ్రెస్ జెండా ఎగరాలి. రైతు రుణమాఫీలు, రైతులు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. రైతులకిచ్చిన 2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని, తద్వారా 69 లక్షల రైతు కుటుంబాలకు న్యాయం చేస్తామని స్పష్టమైన భరోసా ఇచ్చారు. రైతుల రుణమాఫీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని సీఎం తేల్చి చెప్పారు. పార్లమెంటు ఎలక్షన్ కోడ్ వల్లే రుణమాఫీ ఆలస్యం అయిందని క్లారిటీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మహబూబ్నగర్ జిల్లాలో ఆయన ప్రచారం కొనసాగించారు. రైతులకు 500 బోనస్ ఏది? పండించిన ప్రతి గింజ కొంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి.
రాములవారి కళ్యాణం ప్రసారంపై ఆంక్షలు. భద్రాచలం శ్రీ రామచంద్రుని భక్తులకు ఈసీ షాక్ ఇచ్చింది. ఎల్లుండి జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక ప్రత్యక్ష ప్రసారంపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వం అధికారికంగా లైవ్ టెలికాస్ట్ చేయవద్దని ఈసీ నిబంధనలు విధించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేసింది. భద్రాద్రి సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మూడోసారి లేఖ రాశారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేశారు. సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దాదాపు 40 ఏళ్ల కాలంలో కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని చెబుతూ ఆలయ విశిష్టత సాంప్రదాయాలను లేఖలను వివరించారు. ఈ నెల 17న సీతారాముల కళ్యాణం, 18న మహాపట్టాభిషేకం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్పర్సన్గా గడ్డం ఇంద్రశేఖర్ రెడ్డి ఏకగ్రీవంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ రఘునాథరావు అధ్యక్షతన నూతన చైర్పర్సన్ పత్రాన్ని అందజేశారు. అవినీతి లేని పాలన అందిస్తాం షబ్బీర్ అలీ. బీఈడీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు. తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగపూర్ బీఈడీ కళాశాలలో సోమవారం ఉదయం సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ మరియు వారి సిబ్బందితో కలిసి కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన మరియు మాదక ద్రవ్యాల నియంత్రణపై, మాదక ద్రవ్యాలను వాడటం వల్ల కలిగే అనర్థాలను గురించి విద్యార్థులకు బోధన మరియు బోధనేతర సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ సమాజంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రజలు వాటి నుండి అప్రమత్తంగా ఉండాలని, తెలిసి తెలియని వెబ్సైట్లకు లింకులు అనవసరంగా క్లిక్ చేయవద్దని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ను, వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంకు అకౌంట్కి సంబంధించిన సమాచారానికి సివిఓ, ఓటీపీ లాంటి సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయకూడదని వివరించారు. ఓటర్ అవగాహనపై ముగ్గుల పోటీలు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మే 13న లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అదేవిధంగా ప్రలోభాలకు లోని కాకుండా సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ముగ్గుల పోటీ ద్వారా మహిళలకు సందేశాన్నిచ్చారు. ఈ పోటీల్లో సుప్రియ మొదటి బహుమతిగా గెలుచుకోగా ద్వితీయ బహుమతి అర్చన, తృతీయ బహుమతి శ్రవంతి వినోదులు దక్కించుకున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ చింత రాజశ్రీనివాస్, ఎంఈఓ ఆంధ్రయ్య, వేల్పు డిటి సరిత, ఏపీఎం కుంట గంగారెడ్డి తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కస్తూర్బా పాఠశాలలో చేరికై దరఖాస్తుల స్వీకరణ. సిరికొండ మండలం సర్పల్లి తాండా పరిధిలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 6, 7 తరగతుల చేరికకై అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రత్యేక అధికారి షేక్ పర్వీన్ సోమవారం విడుదల చేశారు. 2024-25 సంవత్సరంలో 6వ తరగతిలో 40 సీట్లు, 7వ తరగతిలో 10 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆమె చెప్పారు. అర్హులైన విద్యార్థుల నుంచి పాఠశాలలో చదవడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆమె అన్నారు. దరఖాస్తు చేయదలిచిన వారు ఆధార్ కార్డు, బోనాఫైడ్, టీసీ, జన్మదిన, కుల, ఆదాయ, ఆరోగ్య ధృవీకరణ పత్రాలతో పాటు 4 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో
పాఠశాలలను సంప్రదించాలని ఆమె కోరారు. శ్రీ కళ్యాణరామ క్షేత్రంలో వార్షికోత్సవాల ప్రారంభం. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో గల శ్రీ కళ్యాణరామ క్షేత్రంలో 55వ వార్షికోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం కులదేవత స్థాపన, అఖండ దీపారాధన, గణపతి ఆరాధన, గరుడ వాహన, స్వస్తి, పుణ్యావచనం, బలిహారం కార్యక్రమాలు పూజారి జగదీష్ పంతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దంత పరీక్షలు. నగరంలోని రోటరీ క్లబ్ జేమ్స్ ఆధ్వర్యంలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో డెంటల్ క్యాంపు విద్యార్థులు దంత పరీక్షలు నిర్వహించడం జరిగింది. ప్రాజెక్టు చైర్మన్ కోటగిరి చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరై విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారన్నారు. అలాగే వారికి కావలసిన మందులు ఉచితంగా అందజేశారు. నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవటం చాలా ముఖ్యమని, దంతాలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే దంతక్షయం, చిగుల సమస్యలు, నోటి దుర్వాసన, చిగుల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు ఎదురవుతాయని వారు స్పష్టం చేశారు. ఇంటి వద్ద ఉరి వేసుకుని విద్యార్థిని మృతి. ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన 8వ తరగతి చదివే విద్యార్థిని తమ ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని గోవిందాపూర్ కాలనీ నివాసం ఉంటున్న రాధా, అతని కూతురు మేఘన 14 సంవత్సరాలు, కోడలు ఆదిత్య హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే తల్లి పట్ల జరిగిన పలు కారణాల వల్ల మేఘన సూసైడ్ నోట్ రాసి సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఇనుపరాళ్లకు చీరతో ఉరివేసుకొని మృతి చెందడంతో ఆమె మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేఘన ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీరు అనుమానాలకు తావిస్తోంది. అయితే సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. ఓపెన్ 10th ఇంటర్ పరీక్షలపై జిల్లా కలెక్టర్ సమీక్ష. గాంధారి మండల కేంద్రంలోని మారుతి ఫంక్షన్ హాల్లో సోమవారం పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే జాదులను సురేందర్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ శాసనసభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే జాదుల సురేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల సన్నాహక విజయానికి తొలి అడుగు గాంధారిలో నిలవాలని, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అనిల్ భారీ మెజార్టీతో గెలిపించాలని, ఇందుకు గాను ప్రతి ఒక్కరూ కార్యకర్త ఒక సైనికుడిలా పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. ఇప్పుడు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూద్దాం. సిద్ధి వినాయక కృపాకరా, సిద్ధి వినాయక కృపాకరా, మంగళమూర్తి విఘ్నహరా, దురిత నాశన కృపాకరా, మంగళమూర్తి విఘ్నహరా, సిద్ధి వినాయక కృపాకరా, సిద్ధి వినాయక కృపాకరా, సిద్ధి వినాయక కృపాకరా, మంగళమూర్తి విఘ్నహరా, దురిత నాశన కృపాకరా, మంగళమూర్తి విఘ్నహరా, సిద్ధి వినాయక కృపాకరా, సిద్ధి వినాయక కృపాకరా, సిద్ధి వినాయక కృపాకరా, మంగళమూర్తి విఘ్న
दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि మరికొన్ని విశేషాలు చూద్దాం. కవితకు 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ. ఆమె మీడియాతో మాట్లాడడంపై న్యాయమూర్తి అభ్యంతరం. ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ కస్టడీలో ఉన్న భారస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఇక్కడ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. కవితకు విధించిన సిబిఐ కస్టడీ సోమవారంతో ముగియడంతో అధికారులు ఉదయం 10 గంటలకు ఆమెను న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం ఆమెను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదు. ప్రముఖ రాజకీయ నాయకురాలు కావటం, తీవ్ర ప్రభావం చూపే శక్తి సామర్థ్యాలు ఉండటం వల్ల ఆమె సాక్షులను బెదిరించే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఈ కేసు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిందితురాలిని రోజుల జ్యుడిషియల్లో కస్టడీకి పంపండని సిబిఐ న్యాయవాది న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. కవిత తరఫున హాజరైన న్యాయవాది నితీష్ రాణా సిబిఐ వాదనలు తోసిచ్చారు. కవిత సమాధానంలో దాటవేస్తున్నారని సిబిఐ పేర్కొంటుంది. పంకజ్ బన్సాల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిందితులు తమకు ఇష్టం వచ్చినట్లు సమాధానం చెప్పే హక్కు ఉందని దర్యాప్తు సంస్థలు కోరినట్లుగా సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి కవితను ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నట్లు చెప్పారు. కవిత కోర్టు హాల్ నుంచి బయటకొస్తూ బయట భాజపా వాళ్ళు మాట్లాడిన విషయాలని లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారు అంటూ వెళ్లిపోయారు. రాష్ట్రానికి వడగాలుల ముప్పు. నేడు రేపు పెరగనున్న ఎండలు.
ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కన్నా మంగళ బుధవారాల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దీంతో పాటు రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రధానంగా బుధవారం కొన్ని జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. సోమవారం సూర్యుడు నిప్పులు కక్కాడు. రాష్ట్రమంతా మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన వేడితో జనం అల్లాడుతున్నారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చుంచుపల్లి మండలం కరిగమెల్లపాడులో 44.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాలో అనేక మండలాల్లో 43 డిగ్రీల పైనే నమోదయ్యింది. హైదరాబాద్ మహానగరం పరిధిలో పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలపై ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రహదారులపై జనసంచారం తగ్గింది. ఓట్లు దండుకోవడానికే రుణమాఫీ ప్రకటన. ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఇవ్వలేదు? వ్యవసాయ కూలీలకు 12,000 ఎందుకు ఇవ్వడం లేదు? మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు 2,500 చొప్పున ఇస్తామన్న హామీ ఏమైంది? పింఛన్లను 4,000కు ఎప్పుడు పెంచుతారు? ఆడపిల్లలకు తులం బంగారం, నిరుద్యోగ వృత్తి లాంటి ఎన్నో హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది. ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి లేని సర్కార్ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓడిపోతామనే భయంతో మళ్లీ కొత్తగా హామీలు ఇస్తోంది. ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు నమ్మకం కోల్పోయారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారు. కాంగ్రెస్ కండువాలు పట్టుకొని భారస నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. పాలన చేత కాకపోవడంతోనే 4 నెలల్లోనే తాగు, సాగునీరు, విద్యుత్ కష్టాలు వచ్చాయి. పాత కాంగ్రెస్ రోజులను గుర్తు చేస్తున్నారు. నడిగడ్డలో గతంలో తాగునీరు కోసం ప్రజలు గోసపడే పరిస్థితి వస్తే సాగునీటి శాఖ మంత్రి హోదాలో కర్ణాటక ప్రభుత్వంలో చర్చించింది. నారాయణపూర్ డ్యాం నుంచి నీరు విడుదల చేయించారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో 21 టీఎంసీలు నీళ్లున్నాయి. ఆ ప్రభుత్వం రాష్ట్ర సర్కార్ ఎందుకు చర్చించడం లేదు? ప్రజల అవసరాల కోసం 5 టీఎంసీలు విడుదల చేయలేరా? తాగునీటి సమస్యను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జలదీక్ష చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో గత భారస ప్రభుత్వం హయాంలోనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. నడిగడ్డ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గట్టు ఎత్తిపోతల పనులు ప్రారంభించాం. భాజపా నేతల దీక్షలను రైతులు నమ్మరు. భాజపా నాయకులు ఒకరి తర్వాత ఒకరు చేపడుతున్న రైతు దీక్షలు బూటకం. భారస నాయకుల దీక్షలను వారు కాపీ కొడుతున్నారు. రైతు ఉద్యమాలపై ఉక్కుపాదం మోపి లాఠీచార్జి చేసిన వారు దీక్షలు చేపడితే రైతులు నమ్మరని హరీష్ రావు పేర్కొన్నారు. గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, భారస నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు. బడుల బలోపేతానికి కసరత్తు. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి వారి సహకారంతోనే మౌలిక వసతులు కల్పించి బడుల బలోపేతానికి సర్కార్ కృషి చేస్తోంది. పాఠశాల యాజమాన్యం కమిటీల స్థానంలో ఇప్పటికే ఏఏపీసీలను నియమించి విద్యాశాఖ వీటితో పాఠశాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిధులు సైతం విడుదల చేసింది. బడులు పునఃప్రారంభమయ్యే నాటికి మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు బడులన్నీ సందర్శించి ప్రతిపాదనలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 1156 ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలున్నాయి. ఇందులో 792 బడుల్లో మరమ్మతులు చేయాల్సి ఉందని గుర్తించారు. ఇందులో 770 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఎన్నుకున్నారు. వీటిల్లో మరమ్మతులకు 39.38 కోట్లు అవసరమని ఇంజనీరింగ్ శాఖ అధికారులు తేల్చారు. ఏటా ప్రధానోపాధ్యాయు యునైట్ ప్లస్ బడికి సంబంధించిన సౌకర్యాలు, అవసరాలపై వివరాలు నమోదు చేశారు. ఆ వివరాల ఆధారంగా ఆయా చోట్ల అవసరమైన పనులు చేపట్టేందుకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటి నుంచే నామినేషన్.
ఎన్నికల ప్రక్రియలో రోజురోజుకు సాంకేతిక పెరుగుతోంది. ఆన్లైన్లో ఓటు నమోదు ప్రచారం చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఇంటి నుంచి నామినేషన్ వేసుకునే వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పించింది. నామినేషన్ దాఖలు చేసేందుకు మద్దతుదారులతో ర్యాలీగా ప్రత్యేక వాహనాల్లో అభ్యర్థులు వెళ్లడంతో ఖర్చులు బోలెడవుతాయి. వీటిని తగ్గించేందుకు ఎన్నికల కమిషన్ ఈసారి ఆన్లైన్లో అభ్యర్థులు నామినేషన్ వేసేలా suvidha.eci.gov.in యాప్ను ప్రవేశపెట్టింది. రైతు ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. రైతు వ్యతిరేక నిర్ణయాలను అవలంబిస్తూ భాజపాను గద్దెదించేందుకు మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని రైతు ఐకాస కన్వీనర్ ప్రభాకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రం కోటగల్లి ఎన్ఆర్ భవన్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆర్మూర్ డివిజన్ రైతు ఐక్య కార్యాచరణ ఉమ్మడి జగిత్యాల జిల్లా కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. దేశ సంపద కార్పొరేట్ శక్తుల్లో కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయాలు ఉన్నాయని, పసుపు పంటను వారికే అప్పజెప్పేలా కుట్రలు పన్నడం సరికాదన్నారు. ఈసారి భాజపా ప్రభుత్వాన్ని ఓడించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రైతులు నిజామాబాద్ పార్లమెంటు అంతటా సభలు సమావేశాలు నిర్వహించి మరో దశ రైతు ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. రైతులు తమ సంఘటిత శక్తికి చాటాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. రైతులను ఆదుకునేదే మోదీ. వికసిత్ భారత్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ పార్టీ నాయకుడికి లేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆర్మూర్ పట్టణ శివారులోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భాజపా మినహా పార్టీ వారసత్వం రాజకీయాలు చేస్తాయని విమర్శించారు. భాజపా సంకల్పప్రదం దేశ ప్రజల భవిష్యత్తు కోసం రూపొందించిందన్నారు. పసుపు రైతులకు ఇచ్చిన హామీ ఎంపీ అరవింద్ నిలబెట్టుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు అన్ని ఇబ్బందులే ఉన్నాయని, వారిని ఆదుకునేది ప్రధాని మోదీయేనని చెప్పారు. కులం మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు కానివ్వడం లేదని అన్నారు. భారస నాయకులు కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు కానివ్వడం లేదు. భారస నాయకులు చెబుతున్నట్టు కేసీఆర్ అపర భగీరథుడు కాదని, అపర అవినీతి పరుడని ఆరోపించారు. యూపీ తరహా పాలన, గుజరాత్ మోడల్ ఇక్కడ రావాలంటే భాజపాను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఎంపీ సీట్లు గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. 2 లక్షల ఓట్ల మెజార్టీతో అరవింద్ను గెలిపించుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలకు రవాణా అడ్డుకట్ట. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు నిరోధానికి సంబంధించిన శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని అదనపు పాలనా అధికారి అంకిత్ సూచించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వాటి రవాణాపై ఉక్కుపాదం మోపి యువత చెడు మార్గంలో వెళ్లకుండా చూడాలన్నారు. రోడ్డు, రైలు మార్గంలో ఎక్కువగా రవాణా చేసే అవకాశాలు ఉన్నందున ఆయా శాఖల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలన్నారు. గంజాయి తదితర మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి జిల్లాకు వస్తున్నాయి, ఎవరు విక్రయిస్తున్నారో తెలుసుకొని అడ్డుకట్ట వేయాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు డీసీపీ కోటేశ్వర్, అబ్గరీ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డిఎంహెచ్ఓ సుదర్శన్ తదితర అధికారులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో గోపూజ. గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని న్యాల్కల్ రోడ్డులో
కోదండ రామాలయంలో గోపూజ కార్యక్రమం నిర్వహించారు. కోదండ రామాలయంలో రామనవమి ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు గోపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా గోకుల్ గోసేవ సమితి ఆధ్వర్యంలో ఉత్సవాల సందర్భంగా గోపూజ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ గోపూజ సందర్భంగా మోటూరి మురళి ధ్వజారోహణ మూఢ నాగభూషణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోకుల్ గోసేవ సమితి అధ్యక్షుడు రామ్ మోహన్, టిఎస్ వ్యాస్ రాజశేఖర్, కోటి శంకర్, మూడ శ్రీనివాస్, పాపిని సతీష్, అరుణ్ తదితరులు ఉన్నారు. మోడీ పథకాలను ఇంటింటికి ప్రచారం చేయండి. ఏరాజ్పల్లిలో గంగమ్మ తల్లి విగ్రహం ఊరేగింపు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింట ప్రచారం చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సోమవారం ఆయన నివాసంలో ఏరాజ్పల్లి బీజేపీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి స్థానికంగా ఉన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. కేంద్రంలో మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో మంచి స్పందన ఉందని ఎమ్మెల్యే వివరించారు. ఇంటింటికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అందిస్తున్నాయని ఆయన వివరించారు. ప్రతి కార్యకర్త పథకాలను ఇంటింటికి వివరించడం ద్వారా ప్రజలు మనసు గెలుచుకోవచ్చని వారు సూచించారు. ఎన్నికలు అయ్యేంత వరకు ప్రభుత్వ పథకాలను వివరించవలసిందిగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచించారు. చూసారుగా, ఇవండి ఈరోజు వార్తల్లో విశేషాలు. మరికొన్ని మళ్ళీ ప్రసారం